అనగనగనగా ఒక పెద్ద అడవిలో ఒక సింహం, చిరుతపులి రెండు చాలా ఫ్రెండ్లీగా ఉండేవి. ఆ రెండిటికి వయసు అయిపోవడంతో అవి అంతకు ముందులా ఫాస్ట్గా నడవలేకపోయేవి. వాటికి రోజు రోజుకు ఆహారం దొరకడం కూడా కష్టమవుతుంది. ఒకసారి వరుసగా వారం రోజులు ఏమీ తినకుండా ఉండడంతో అవి రెండు చాలా ఆకలితో ఎదురు చూస్తున్నాయి. వాటికి ఎనర్జీ కూడా తగ్గిపోయింది, వేటాడే శక్తి కూడా తగ్గిపోయింది. అదే టైంలో అడవిలో వాటికి ఒక చిన్న జింక పిల్ల కనిపించింది. అప్పుడు సింహం చిరుతపులిని చూసి, మిత్రమా, మనం ఒక్కొక్కరిగా వేటాడితే జంతువులు పారిపోతున్నాయి కదా, ఈసారి ఇద్దరం కలిసి చెరోవైపు నుంచి దాడి చేద్దాం అని చెప్పింది. చిరుతపులికి కూడా ఆ ఆలోచన చాలా నచ్చింది. సరే, ఇద్దరం కలిసి వేటాడదాం అని ఒప్పుకుంది. రెండు చాలా తెలివిగా కలిసి వేటాడి ఆ జింక పిల్లను ఈజీగా పట్టుకున్నాయి. చాలా రోజుల తర్వాత ఆహారం దొరకడంతో రెండు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాయి. కానీ ఆ హ్యాపీనెస్ వాటికి ఎక్కువసేపు లేదు. సింహం అహంకారంతో ఇలా అంటుంది, కలిసి వేటాడాలన్న ఆలోచన ఫస్ట్ నాకు వచ్చింది కాబట్టి ఫస్ట్ నేనే తింటాను అని అంటుంది. అది విన్న చిరుతపులికి చాలా కోపం వచ్చింది. అక్కడ ఉన్నది చిన్న జింక పిల్ల, నువ్వు ముందుగా తింటే మొత్తం నువ్వే తినేస్తావు. ఇద్దరం కలిసి వేటాడాం కాబట్టి కలిసి పంచుకుందామని చెప్పింది. కానీ సింహం దానికి ఒప్పుకోలేదు. ఇద్దరికీ మాట పెరిగింది. చిరుతపులి కోపంతో, నీకు నేను ఏమీ ఇవ్వను, మొత్తం నేనే తింటా, నువ్వు ఇక్కడి నుంచి పో అని అరిచింది. ఆ గొడవంతా చెట్టు చాటు నుంచి ఒక నక్క గమనిస్తోంది. ఇవి రెండు చాలా ముసలితనంలో ఉన్నాయి, ఆకలితో బలహీనంగా ఉన్నాయి కదా, ఎక్కువసేపు పోట్లాడలేవు అని నక్కకు అర్థమైంది. నిజంగానే గొడవ పడుతూ సింహం, చిరుతపులి రెండూ అలసిపోయి నేల మీద కూలిపోయాయి. అదే అవకాశంగా తీసుకున్న ఆ నక్క వెంటనే వచ్చి ఆ జింక పిల్లను లాక్కుని అడవిలోకి పారిపోయింది. అప్పుడు సింహం, చిరుతపులి రెండు బాధతో ఒకరినొకరు చూసుకున్నాయి. కలిసి పంచుకోకుండా గొడవ పడడం వల్ల మనం మన ఆహారాన్ని కోల్పోయామని చాలా ఫీల్ అయ్యాయి. ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి ఏంటంటే, అహంకారం వల్ల ఉన్నదాన్ని కోల్పోవలసి వస్తుంది. కలిసి పనిచేస్తే లాభం, గొడవ పడితే నష్టం కలుగుతుంది.